పంటల పరిశీలన పేరుతో బీఆర్ఎస్ కరువు రాజకీయాలు చేస్తుందన్న మంత్రులు. కాంగ్రెస్ నిర్వాకంతోనే రైతుకు కష్టకాలం వచ్చిందని బీఆర్ఎస్ మండిపాటు. రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధమైన బీజేపీ 5న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్న కిషన్ రెడ్డి. దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఆర్బీఐది కీలక పాత్ర అన్న ప్రధాని. గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని వెల్లడి. ఎండల తీవ్రత, తాగునీటి సరఫరాపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష. వడగాలులపై ప్రజలను అప్రమత్తం చేయాలని శాంతికుమారి ఆదేశం. రక్షణ రంగ ఎగుమతుల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించిన భారత్. ఈ ఏడాది 21,000 కోట్ల మార్కును దాటడం చారిత్రాత్మకమన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రైతు బంధుపై అసెంబ్లీలో చర్చిస్తామన్న మంత్రి తుమ్మల. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నాక కొత్త విధానం అమలు చేస్తామని వెల్లడి. విద్యుదుత్పత్తిలో కొత్తగూడెం పవర్ స్టేషన్కు జాతీయ రికార్డ్. దేశంలోనే 2వ స్థానంలో నిలిచినట్టు నేషనల్ పవర్ ప్రాజెక్టు వెల్లడి. ఎన్నికల శిక్షణకు హాజరు కాని 1153 మంది అధికారులకు నోటీసులు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ హెచ్చరిక. అనుమతులు లేకుండా ఫ్రీలాన్సింగ్ చేపట్టే సంస్థలకు 10% ఫైన్ వేస్తామన్న రెరా. 27 ప్రాజెక్టుల నుంచి 21 కోట్ల రూపాయల అపరాధ రుసుం వసూలు చేసినట్టు వెల్లడి. సరికొత్త రికార్డు నెలకొల్పిన సింగరేణి. తొలిసారి 7 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి. కొత్తగా ప్రారంభం కానున్న 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ నెల 10 తర్వాత తనిఖీలు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్ నియామకాలు. అస్సాం సీఎస్గా తెలుగు ఐఏఎస్ అధికారి. బాధ్యతలు స్వీకరించిన శ్రీకాకుళం జిల్లావాసి రవి కోత. రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధర. హైదరాబాద్లో 71,000 మార్కును దాటిన 10 గ్రాముల బంగారం. ఫిట్ ఇండియా క్విజ్ పోటీల్లో కోదాడ విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక. 2.5 లక్షల రూపాయల బహుమతి గెలుపొందడంపై స్థానికుల హర్షం. వాంఖడే వేదికగా నిప్పులు జరిగిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు. ట్రెంట్ బౌల్ట్ విజృంభణతో 3 డకౌట్.